తీవ్రమైన తుఫాను ఈరోజు ఉదయానికి 8:30 గంటలకి ప్రస్తుతానికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 12 గంటల్లో ఇది మరింత బలపడి పెను తుఫానుగా మారే అవకాశం ఉంది. హుదూద్ పెను తుఫాన్ రాష్ట్రం వైపునకు తరుముకొస్తుంది. మరో 12 గంటల్లో తీవ్ర పెను తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు తీరం దాటే సమయంలో సముద్రంలో నీటి మట్టం 2-3 అడుగుల ముందుకు రావచ్చని చెప్పారు. जो दिशा थी अनुमानित वही दिशा रही, जो अनुमानित टाइम था वही टाइम रहा. At least 4 people have now died after cyclone Hudhud in Andhra Pradesh and Odisha. 15 दिन पहले तो मैं इतना उत्साह और उमंग से उछल रहा था वाइजैक को स्मार्ट सिटी बनाने का सपना लेकर के, और अचानक ये कसौटी आ गई है. But our top story this evening, 24 people are confirmed dead now in the devastating cyclone that struck the eastern coast of India yesterday. ఈ యొక్క హుదూద్ తుఫాను తీవ్రత పెంచింది, చాలా ఫాస్ట్ గా వచ్చింది. ఏం జరుగుతుందో ఒక గంట మాకు తెలియని పరిస్థితి. ఉత్కంఠ. Even cars turned turtle. Even the boat advisor has suffered heavy damage. खुदा ने हमें बस बचा लिया, बस इतना ही काफी. बच गए. पूरे हमारे फोटो सब गिर गए. రోజువారీ జీవనం కోసం పడవలను ఉపయోగించి చేపల వేట చేస్తారు. ఆ పడవలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం కావడంతో వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో బీచ్ రోడ్ కూడా సగం వరకు కొట్టుకుపోవడంతో బీచ్ రూపురేఖలే మారిపోయాయి. తిరగడం, ఈ బీచ్ లో చాలాసేపు ఉండడం అనేది రెగ్యులర్ గా జరిగే ప్రక్రియ. అంటే విశాఖపట్నంలో కూడా ఇంత దీనికి వస్తుందని నా పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఊహించలేదు. జనరల్ గా ఏంటంటే ఒక సైక్లోన్ హిట్ చేసిన తర్వాత స్లోగా తగ్గిపోతుంది. నిన్న వచ్చిన సైక్లోన్ ఎట్టంటే హిట్ అయిన తర్వాత ఫర్ ఎవరీ హాఫ్ అన్ అవర్ అది ఇంక్రీజ్ అవుతూ ఇది హ్యూజ్ లాస్. మనం ఊహించని నష్టం జరిగింది. ఒక నేవీ 2,000 కోట్లు, ఆంధ్ర నుంచి 300 కోట్లు, ఒక ఎయిర్పోర్ట్ 500 రోడ్స్, ఒక ఫిషింగ్ హార్బర్ పోయింది. కోస్ట్ గార్డ్ హో, నేవీ హో, రైల్వే, ఎయిర్లైన్స్, నేషనల్ హైవేస్ పవర్ అయితే ఇంకా చెప్పలేము. ఒక 30-40 వేల పోల్స్ అవి కూడా లెక్కేయాలి. విశాఖ ప్రజల యొక్క సంకల్పం, ఉక్కు సంకల్పం, ఏమాత్రం బాధ లేదు. తొందరగానే మనం రికవర్ అవుతామని నేను వారికి చెప్పాను. ఈరోజు గాలి చూస్తున్నారు, ఎంత ఆహ్లాదంగా ఉంది తమ్ముళ్ళు ఈ గాలి. ఎక్కడన్నా ఈ గాలి దొరుకుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఢిల్లీలో దొరకదు వెంకయ్యనాయుడు గారికి, లేకపోతే హైదరాబాద్ దొరకదు, బెంగళూరులో దొరకదు. అలాంటి అందమైన సుందరమైన నగరం మన విశాఖపట్నం.